How many of you believe this message is going to be a blessing for me? ఎంతమంది చెప్పగలరు ఈ రోజు వినబోయేటువంటి వాక్యం నా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతుంది? Let us close our eyes for a moment. అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. Loving Heavenly Father, పరిశుద్ధమైన మా ప్రియ పరలోక you speak into our lives. నన్ను వాడుకో దేవా, మా యొక్క జీవితాల్లో నీ వాడుకో. We listen. మేము వింటుండగా We receive. మేము పొందుకుంటున్నాము. We take it into our hearts. మా యొక్క హృదయాలకు దాన్ని మేము స్వీకరిస్తుండగా You will do something new today. నీవు ఈ రోజు నూతనమైన కార్యం చేయనే ఉన్నావు. You will help us learn this truth in our lives. ఈ యొక్క సత్యము మా జీవితంలో నేర్చుకోవడానికి నీవు మాకు సహాయం You చేయబోతున్నావు. will put the right word in our mouth. సరి అయినటువంటి వాక్ని మా నోట నువ్వు You పెట్టబోతున్నావు. will align our minds మా యొక్క ఆ తలపుల్ని నీవు సరిదిద్దబోతున్నావు. and transform our lives. నీవు మా యొక్క జీవితాన్ని రూపాంతరం This తీసుకురాబోతున్నావు. month of July, ఈ యొక్క నెల అయినటువంటి జూలైలో we want to try to speak into a situation, see the change that you want to see. నీవు ఏదైతే మా జీవితంలో చూడనే ఉన్నావు, మేము మా యొక్క పరిస్థితుల్లో మేము ఈ యొక్క వాక్ని మాట్లాడుతూ ఆ యొక్క పరిస్థితుల్ని మార్పుకోగలిగే రీతిలో మేము ఉండాలని నీ కోరుకుంటున్న బట్టి Use us. మమ్మల్ని వాడుకో. Use our words. మా యొక్క పనులలో మమ్మల్ని వాడుకో. Use our mind, heart, tongue and mouth. మా ఆలోచనలు, మా తలపులు, మా నోటి, మా యొక్క నాలుకని, మా యొక్క పెదాలను అన్నిటి కూడా నీ వాడుకో. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Turn with me to the book of Mark, మార్కు సువార్త chapter 4, verse 39. 4వ అధ్యాయము 39వ వచనం చూసుకుందాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. Yes. Can you read 2 verses before? అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడు మీద తలవాచుకొని నిద్రించుచుండెను. ఎవరు నిద్రించుచుండెను? అందరు మెలకుగా ఉన్నామా? ఎస్. ఎవరు నిద్రిస్తున్నారు? యేసు ప్రభు నిద్రిస్తున్నారు. కానీ ఏమి జరుగుతుంది బయట? పెద్ద గాలి, తుఫాను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. Don't you really care, our Lord? దేవా, నీవు మమ్మల్ని పట్టించుకోవా? You don't have any botheration what situation we are in. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో నీకు ఏమాత్రం కూడా తెలియడం లేదా? Don't you understand that we are in a difficult situation? నీకు అర్థం కావట్లేదా? మనం భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉండి ఉన్నాము. It is not an ordinary wind. This boat is getting filled with water. Any time we will get sunk in. ఇది ఏదో ఊరికే వచ్చినటువంటి గాలి కాదు. తుఫానుతో వస్తున్నటువంటి గాలి ద్వారా మన యొక్క పడవ నిండిపోతుంది, మనం మునిగిపోబోతున్నాం. Lord, we thought you will get up soon. దేవా, మేము అనుకున్నాము నువ్వు లేస్తావు త్వరగా. But you look so deep in sleep. నీవు కానీ బాగా గాఢమైన నిద్రలో ఉన్నావు. You don't look to take care of me. నీవు నన్ను పట్టించుకునే రీతిలో లేవు. So they had to wake him up. అయితే వాళ్ళందరూ కూడా ఆయనని లేపుతూ ఉన్నారు. Hello. So you and I, what we do? నీవు నేను మరి ఏం చేయవలసి ఉంది? Lord, దేవా, this is my difficult situation. ఇది నా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. My boat is sinking. నా యొక్క పడవ మునిగిపోతుంది. The cyclone, the wind, the storm is lashing at us. ఈ యొక్క తుఫాను మొత్తం గాలి రేపుతూ ఇదంతా కూడా మా మీదకి వస్తుంది. I do not know what to do. నాకు ఏం చేయాలో తోచట్లేదు. I tried my best. నేను చేయవలసినంత కూడా చేస్తూ ఉన్నప్పటికీ I failed. నేను దీంట్లో మరి ఫెయిల్ అయి ఉన్నాను. So I have got to disturb you. అందుకే నేను నిన్ను ఈ విధంగా లేపుతూ ఉన్నాను. Because I know you are in my boat. ఎందుకంటే నీవు కూడా నా ఒక పడవలోనే ఉండి ఉన్నావు. How many of you say, Lord, you are in my boat? ఎంతమంది చెప్పగలరు, దేవా నీవు నా యొక్క పడవలో ఉన్నావని? You are with me. నీవు నాతో ఉన్నావు. Hello. వింటున్నారా? Lord, that is the reason. దేవా, అందుకనే అంటున్నాను, I am troubling you.
వచ్చి నేను నిద్ర లేపుతున్నాను, I'm waking you up. నిన్ను లేవమని చెప్పి అడుగుతున్నాను. Don't you see what situation I'm in? ఇక్కడ నేను ఉన్నటువంటి పరిస్థితి ఏముందో నువ్వు చూడట్లేదా? How long you will sleep, Lord? ఎంతకాలం నువ్వు నిద్రపోతావు దేవా? Hello? Is that familiar? Sounding familiar for you? ఇది మీకు అంతా కూడా మరి మీకు అది మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితిగా మీకు అనిపిస్తుందా? I'm talking to saints today. I'm talking to saints. పరిశుద్ధులు. పరిశుద్ధులతో నేను మాట్లాడుతున్నాను. అవునా? అవునా? You never had this experience. మీకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదా? But Jesus' disciples, కానీ యేసు ప్రభు యొక్క శిష్యులు they troubled him ఆయనని మరి అక్కడ నిద్ర లేపి ఉన్నారు, and he got up. ఆయన లేచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What he did? ఆయన ఏమన్నారు? ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మను అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనికి మిక్కిలి నిమ్మలమాయను. తర్వాత అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఏమన్నారు? ఇంకా మీకు నమ్మకం లేదా? అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఇంకా నమ్మిక లేకపోయి ఉన్నారా అంటే ఏమర్థం? యేసు ప్రభు నమ్మకంతో ఉండమని చెప్తున్నారు. He wants them to be filled with faith. ఆయన వాళ్ళని విశ్వాసంతో ఉండమని చెప్పి మరి కోరుతున్నారు. That means అయితే they should not have disturbed Jesus. అంటే యేసు ప్రభువుని మరి నిద్ర లేకపోవడం అనేది కావాలా? They should have continued in that lashing on this boat should sink. ఆ యొక్క తుఫాన్లో మరి అది మునిగిపోతున్న వాడు ఆ విధంగానే ఉండాలి. మరి Jesus, you did not understand. We did not disturb you till the time we could not. A point came beyond. We could not do anything. That is why I disturbed you. మేము మిమ్మల్ని ఎప్పుడు లేపామంటే మేము చేయవలసిన ప్రయత్నం అప్పటికి చేసి ఇంకా మా వల్ల కాక నిన్ను వచ్చి నిద్ర లేపి ఉన్నాం. But Jesus says, కానీ యేసు ప్రభువు అంటున్నారు, where were your faith? నీ యొక్క విశ్వాసం ఎక్కడ పోయింది? What is he actually trying to say? ఆయన అక్కడ ఏం చెప్పాలని తలుచున్నారు? My dear disciples, నా యొక్క శిష్యులారా, I purposely slept నేను కావాలని నిద్రపోయాను to make you do something, ఏదో చేయవలసి ఉంది అక్కడ, to help you learn something. మీకు అక్కడ సహాయం ఏం చేయాలనుకున్నాడు? మీరు అక్కడ నేర్చుకోవాలి. What is that you have to learn? మీరు ఏం నేర్చుకోవాల్సి ఉంది? What I did now, నేను ఏదైతే ఇప్పుడు చేసి ఉన్నానో, Bible word says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, he got up ఆయన లేచి ఉన్నాడు, and he commanded. ఆయన గద్దించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He rebuked the wind, ఆయన ఆ యొక్క గాలిని గద్దించి ఉన్నారు. and if the word says, అక్కడ వాక్యం ఏమంటుందంటే, he said to the waves. ఆయన ఆ యొక్క అలలని చెప్పి ఉన్నాడు. ఎవరికి? అలలు, గాలి, గాలికి ఏమన్నాడట? ఎవరితో మాట్లాడుతున్నాడు? గాలితో మాట్లాడుతున్నాడు. ఎవరైనా గాలిలో మాట్లాడితే ఏమంటారు? గాలిలో ఎవరైనా మాట్లాడుతా వెళ్తుంటే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. కొన్ని సంవత్సరం క్రింద గాలిలో మాట్లాడితే వీరికి ఏమైంది? పిచ్చి పట్టింది అని చెప్పి ఇప్పుడు వైర్లెస్ చేసుకున్నాను అర్థం. హలో, ఆయన ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా యాక్షన్స్ కూడా వస్తుంది. ఎవరితో మాట్లాడతా అంటే అప్పుడు చూస్తే స్కిన్ కలర్లో కూడా పెట్టుకుంటాడు, అది కూడా కనపడట్లేదు, ఎక్కడ ఏదో తెలియట్లేదు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హలో, యేసు ప్రభు ఏమో ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? గాలిలో మాట్లాడలేదు, గాలితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా మాట గాలిలో వెళ్తుందా? లో ఇంతమంది వింటున్నారు.
Jesus spoke. He said to the waves. ఆయన ఆ యొక్క గాలిని గతించి ఉన్నాడు అక్కడ. How many of you say you can speak to non-living things? ఎంతమంది చెప్పగలరు జీవం లేని దాంతో మీరు మాట్లాడగలుగుతారు? Can you speak to the screen? ఆ యొక్క స్క్రీన్ తో మనం మాట్లాడగలుగుతాం, ఈ కట్టంతో Can you మాట్లాడ, speak to the wall? ఈ గోడతో మీరు మాట్లాడగలుగుతామా మనం? Huh? Yes or no? చెప్పండి, అవునా కదా? Can you speak? మాట్లాడగలరా? Can you speak to this building? ఈ బిల్డింగ్ తో మాట్లాడగలరా? But today, అయితే ఈ రోజు God is telling something. దేవుడు ఈ రోజు కొత్తగా చెప్తున్న మాట ఏంటంటే, Hello, వింటున్నారా? learn from me. నా నుండి నేర్చుకోండి, I can speak to the waves. నేను ఆ యొక్క అలలతో గాలితో కూడా నేను I can మాట్లాడగలను. speak to the wind. ఆ యొక్క గాలితో నేను మాట్లాడగలను. I can command it. నేను వాటిని గద్దించగలను. I can speak to it. నేను దానితో మాట్లాడగలను. Hallelujah. హల్లెలూయా. And it will listen. And it will listen. It will listen. అది నా మాట వింటుంది. Amen. ఆమేన్. The first verse says, ఈ యొక్క మొదటి వచనం ఏమంటుందంటే, He rebuked the wind. ఆయన గాలిని గద్దించెను అని రాయబడి ఉంది అక్కడ. Listen to me carefully. జాగ్రత్త వినండి ఇక్కడ. What he did? ఆయన ఏం చేశారు? He rebuked the wind and said it to the waves. ఆయన గాలిని గద్దించి ఉన్నారు, ఆ యొక్క అలని కూడా మన మాట ద్వారా ఆపి ఉన్నారు. Quiet, be still. నీవు నిమ్మలంగా ఉండని చెప్పి ఉన్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. So how many of you now you would agree ఎంతమంది మరి ఇప్పుడు మాతో పాటు ఏకీభవించగలరు? you can speak to the air? గాలితో మాట్లాడగలరు, You can speak to the waves. ఆ యొక్క అలలతో కూడా మాట్లాడగలరు. Hello? Till this time you are thinking that ఇప్పటి వరకు కూడా మీరు ఏమనుకొని ఉంటారంటే, Jesus has to get up and he has to do something so that I will be safe. యేసు ప్రభువు లేచి ఆయన ఏదో చేయాలి, అప్పుడే నేను సంరక్షించబడతానని అనుకొని ఉంటారు. He wanted his disciples not always to disturb him and make Jesus do something on their behalf. ఆ ఎప్పుడు కూడా మరి ఈ శిష్యులే ఆయన లేపి మన ఆయన ద్వారా పని చేయాలనుకునే రీతిగా మనం కూడా ఉండాలని కాదు, మనము ఆయన లేకుండా మనమే అక్కడ కార్యం చేయాలని చెప్పి అక్కడ చూస్తున్నాం. Instead, Jesus is asking them, where your faith? ఇక్కడ యేసు ప్రభువు అడుగుతారు, నీ యొక్క విశ్వాసం ఏది? Rather, you can speak to the waves, you can rebuke it, you can speak to the situation, and it will listen to you. Where your faith? నీవు ఆ యొక్క గాలితో ఆ యొక్క అలలతో మాట్లాడొచ్చు, నీ యొక్క పరిస్థితులతో మాట్లాడొచ్చు, నీవు దాన్ని గతించచ్చు. నీ యొక్క విశ్వాసం ఎక్కడ అనేది అక్కడ కనపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. How many of you getting to understand now? ఎంతమందికి ఈ యొక్క దీంట్లో మీకు అర్థమవుతుంది? ఇక్కడ Indirectly, Jesus said that I wanted you to speak to the winds, I wanted you to rebuke the waves. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారంటే, నీవు ఆ యొక్క గాలితో, నీవు ఆ యొక్క అలలతో మాట్లాడని చెప్పి ఆయన మనకి తెలియజేస్తున్నారు. You have a difficult situation, నీకు ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, and you can speak against that difficult situation. ఆ యొక్క పరిస్థితులను బట్టి నీవే వాటితో మాట్లాడవచ్చు అని చెప్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Only when you believe, you will start doing this. ఎప్పుడైతే నీవు నమ్ముతావో, ఆ నమ్మిన దాన్ని బట్టి నీవు దీన్ని చేయగలుగుతావు. Otherwise, what will you do? లేదంటే మీరు ఏం చేస్తారు? You go and disturb Jesus. మీరు వెళ్ళి యేసు ప్రభువుని లేపుతా ఉంటారు. That doesn't mean that you should not disturb Jesus. అంటే మీరు దాన్ని బట్టి మీరు వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయదని కాదు. Understand me clearly. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ Jesus is asking you to exercise your faith by speaking the word, by speaking against, rebuking things which is coming against you. యేసు ప్రభువు అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీ పరిస్థితులను బట్టి మీరు మాట్లాడండి, మీరు మీ యొక్క విశ్వాసాన్ని బలపరచుకోండి, మీరు అక్కడ ఆ యొక్క కార్యం మీరు చేయగలరు అని చెప్పి ఆయన అక్కడ తెలియజేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. We can speak to your situation, మీ యొక్క పరిస్థితుల మీద మీరు మాట్లాడగలుగుతారు. your difficult situation, మీ యొక్క ఆందోళనకరమైన your sinking situation, మీరు మునిగిపోతున్న పరిస్థితి, your cyclone, your storm, your wind, your waves.
మీ యొక్క జీవితంలో వస్తున్నటువంటి తుఫాను అయినటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి ఆ యొక్క ఏదైనా కూడా మీరు మాట్లాడొచ్చు. Hallelujah. హల్లెలూయా. What you're going to do మీరు ఏం చేయబోతున్నారు? in your prayers, మీ యొక్క ప్రార్థనలో, on your knees, మీ యొక్క మోకాల మీద you're going to speak to your problem. నీ యొక్క పరిస్థితితో నువ్వు మాట్లాడనై ఉన్నావు. Because ఎందుకంటే Jesus said, యేసు ప్రభువారు He అన్నారు, got up, ఆయన లేచి rebuked the wind, ఆయన గాలిని గద్దించి and He said to the waves, ఆ యొక్క అలతో ఏమన్నారంటే, quiet, నిమ్మలంగా don't ఉండమని, make noise, ఆ శబ్దం చేయదన్నారు. be still. వాటి నిమ్మలంగా ఉండమని చెప్పి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You will face the situation నీవు అటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా and you will say, నీవు అంటావు, this situation, ఈ యొక్క పరిస్థితి, oh debts, ఆ యొక్క అప్పైనా కూడా, oh this anger, ఆ యొక్క కోపమైన, oh this ఈ situation, యొక్క పరిస్థితి అయినా I speak to you in Jesus' name. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. I speak to this ఈ situation. పరిస్థితితో నేను మాట్లాడుతున్నాను. Be quiet. నువ్వు నిమ్మలముగా ఉండు. Be still in Jesus' name. యేసు నామములో నా చెట్టు గద్దించొచ్చు. How many of you understand? ఎంతమందికి అర్థమవుతుంది? Hallelujah. హల్లెలూయా. So now how many of you say, I can speak to waves? ఎంతమంది ఇప్పుడు చెప్పగలరు, నేను ఆ యొక్క అలలతో గాలితో మాట్లాడగలనని? Yeah. Turn with me to the book of Mark, మార్కు సువార్త chapter 11, 11వ అధ్యాయము verse 14. 14వ వచనం చూసినట్లయితే, అందుకు ఆయన, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు కానీ అని చెప్పాను, తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విని, may no one ever eat fruit from you again. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. Hallelujah. హల్లెలూయా. Who heard what? ఎవరు ఏం విని ఉన్నారు? The disciples ఆ యొక్క శిష్యులు heard Jesus యేసు ప్రభువు యొక్క మాటలు going to a tree. ఆ యొక్క చెట్టు దగ్గర వెళ్ళి పండు కోసాడా, ఆకి కోసాడా, ఏం చేశాడు? చెట్టు దగ్గర వెళ్ళి ఏదో చెట్టుతో మాట్లాడారంట. హలో, ఇప్పుడు గాలిగా మాట్లాడాడు, అలలతో మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాడు? చెట్టుతో వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. దాన్ని ఎవరు విన్నారంట? మీరు వింటున్నారా? He spoke to the tree. ఆయన ఆ యొక్క చెట్టుతో మాట్లాడి ఉన్నారు. How many years trees have? ఎన్ని సంవత్సరాలు మన యొక్క చెట్లు ఉంటాయి? How many years this year? ఎన్ని చెవులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి చెవులు? 42, 1, 10, 2 ఉంటుందా? చెట్లు కూడా ఉంటుందా? But still, అయినప్పటికీ the tree ఈ యొక్క చెట్టు heard ఆ యొక్క స్వరాన్ని విని ఉంది. the voice of Jesus. యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని విని ఉంది. ఎవరు కూడా విన్నారు? ట్రీ కూడా వినింది, చెట్టు కూడా వినింది, ఇంకా శిష్యులు కూడా విన్నారు. Jesus spoke to this tree very clearly. యేసు ప్రభువారు ఆ యొక్క చెట్టుతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఇక్కడ చూస్తే he went to that tree when it is out of season. అది ఆ యొక్క మరి ఫలం ఇచ్చేటువంటి కాలంలో కానప్పుడు ఆయన వెళ్ళి ఆ చెట్టుతో మాట్లాడుతున్నారు. So how many of you enjoyed mangoes this season? ఈ సంవత్సరం ఎంతమంది మరి మామిడి పళ్ళు మరి చక్కగా తిన్నారు? After 2 months, 2 నెలల తర్వాత if you go to the mango tree, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి how many of you can find the big mangoes? పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఎంతమంది చూడగలుగుతారు? ఏమి ఉండదు. In that season, Jesus went to that tree. ఆ కాలంలో మరి ఆ యొక్క చెట్టు దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళారు. And he said, ఆయన ఏమన్నారంటే, he's looking for fruits. ఆయన పండ్ల కోసం చూస్తున్నారు. And he said, no more ever somebody will have fruits from you. ఎప్పుడు కూడా నీ యొక్క చెట్టు దగ్గర నుండి ఎవరు కూడా ఆ యొక్క పండ్లు తినకూడదని చెప్పి ఆయన చెప్పి ఉన్నారు. Hello? Are you listening? You all look so tired today. అందరూ కూడా అలసిపోయి ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈరోజు. Jesus spoke to the tree. యేసు ప్రభువారు ఆ యొక్క చెట్టుతో మాట్లాడి ఉన్నారు.
henceforth you will not give any fruit, you will die. ఇక మీదట నువ్వు ఎటువంటి పళ్ళని నీకు కాయవు, నువ్వు ఇక మీద చనిపోయినా ఉన్నావు అని చెప్పారు. అని చెప్పి వెళ్ళాడు. Then what happened? అక్కడ ఏం జరిగిందంటే chapter 20 verse 21. 20వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే No, same 20-21. 14 14వ అధ్యాయంలోనే 11 14 తర్వాత 20-21. 20-21 చూద్దాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. The next morning as they went along, పొద్దున వారు మార్గమున పోవుచుండగా they saw the same fig tree. ఆ యొక్క అంజూరపు చెట్టుని వారు చూశారు. What happened? అక్కడ ఏం జరిగింది? Totally withered from the roots. వేళ్ళు మొదలుకొని అది ఎండిపోయిందంట. Hello? How many of you have reared trees or plants? మీ ఇంట్లో చెట్లు ఉంటాయి కదా? ఎంతమంది చెట్లు మరి పెంచుతున్నారా చూస్తున్నారు కదా అని. ఎన్ని రోజులు మీరు నీళ్ళు వేయకపోతే అది ఎండిపోతుంది. ఒక్క రోజులో ఏదైనా ఎండిపోయిందా? ఇప్పుడు మీరు చూసారా? 1 వీక్ తర్వాత మీరు నీళ్లు పోయలేనా కూడా మొత్తం ఎండిపోతుందా? మళ్ళీ నీళ్ళు వేస్తే వచ్చేస్తుందా? కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే యేసు ప్రభు ఆ చెట్లతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు శిష్యులతో వచ్చి చూస్తే ఎక్కడి నుంచి ఎండిపోయినట్ట? వేరు నుంచి మొత్తం ఎండిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. Why Jesus had to speak to the tree in the presence of his disciples? ఎందుకు మరి ఆ యొక్క శిష్యుల ముందు ఇక చెట్టుతో మరి దేవుడు ఆ విధంగా మాట్లాడినారో తెలుసా? He wanted to teach his disciples a lesson. My disciples, you know, you can speak to everything. ఆ యొక్క శిష్యులకి కూడా ఈ యొక్క జరిగినటువంటి సంఘటన నుండి శిష్యులు కూడా నేర్చుకొని వారు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి యేసు ప్రభువు ఆ యొక్క కార్యం చేసి ఉన్నారు. You can speak to non-living things. మీరు ఆ యొక్క జీవం లేని దాంతో మీరు మాట్లాడవచ్చు. You can speak to situations. మీరు ఆ యొక్క పరిస్థితులతో మీరు మాట్లాడవచ్చు. See what I have told. చూడండి నేను ఏం చెప్పి ఉన్నాను. And they said, వారు ఏమన్నారంటే, Lord, దేవా, you said that yesterday like this. నీవు నిన్న ఈ విధంగా చెప్పి ఉన్నావు. Today it is withered. అది ఈ రోజు ఎండిపోయింది. Hallelujah. హల్లెలూయా. How many of you say the moment he said, it actually stopped taking water, the connection got cut off? ఎంతమంది చెప్పగలరు ఆయన ఆ మాట చెప్పగానే అది ఆ యొక్క నీళ్ళ యొక్క సారం తీసుకోవడం మానేసి అది వెంటనే ఎండిపోవడం జరిగిందని ఎంతమంది చెప్పగలరు? Amen. ఆమేన్. Amen. And he says, my disciples, నా యొక్క శిష్యులారా, why did I do this? నేను ఎందుకు చేశాను? So that you also can follow me. మీరు కూడా నన్ను వెంబడించవచ్చు. Hallelujah. Hallelujah. So you can speak too. మీరు మాట్లాడొచ్చు. No. So there are interesting news articles, interesting science articles also. చాలా ఆర్టికల్స్ ఇలా విధంగా రాయబడిన సైన్స్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. So I have read some article which says that if you play good music for a cow, it will give more milk. ఒక ఆర్టికల్ నేను చదివాను. ఒక చక్కటి మ్యూజిక్ కనుక మీరు ఆవు ముందు కనుక మరి వాయిస్తే కనుక అది చక్కటి పాలు కూడా అలాగే ఎక్కువ ఇస్తుందంట. అవునా? Hello. And if you keep speaking to your plant or your tree, you grow. If you keep growing and అలాగే మీరు పెంచినటువంటి చెట్ల దగ్గర నువ్వు రోజు ఎదుగు అని అలా అంటా ఉంటారు, చాలా బాగా ఎదుగుతుందంట. But I am not going into science or journal or article now. నేను ఇక సైన్స్ లో ఆర్టికల్ లో దీంట్లో నేను వెళ్ళట్లేదు. But my Bible says, నా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, when Jesus spoke, యేసు ప్రభువు మాట్లాడినప్పుడు it listened, అది వినింది, it obeyed, అది లోబడింది, the condition changed. ఆ యొక్క పరిస్థితి మార్చబడింది. And he said to his disciples, ఆయన యొక్క శిష్యులతో ఆయన అన్నాడు, where is your faith? నీ యొక్క విశ్వాసం ఏది? Why don't you talk? నీవు ఎందుకు మాట్లాడట్లేదు? Why don't you speak to your నీ situation? యొక్క పరిస్థితిలో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? In my name when you speak, నా నామములో నువ్వు మాట్లాడినప్పుడు it will listen. అది వింటుంది. It will listen. అది వింటుంది. You try నువ్వు ప్రయత్నం చేయి, and see. అది చూడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Not many people will believe this. చాలా మంది ఇది నమ్మకపోవచ్చు. Who is the loser? ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరు? Who do not believe this. ఎవరైతే నమ్మరో. If you believe, నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే
చేసినట్లయితే you will see the glory of God. నీవు దేవుని యొక్క మహిమను నువ్వు So పొందుకుంటావు. there was one person అయితే ఒక వ్యక్తి ఉన్నాడు who believed, ఏదైతే నమ్మి ఉన్నాడు and he said like ఆయన ఈ this విధంగా చెప్పి ఉన్నాడు. in Matthew మత్తయి సువార్త chapter 8 8వ అధ్యాయము verse 8. 8వ వచనంలో ఆ శతాధిపతి ఆ సేతాధిపతి ప్రభువా ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నా ఇంటిలోని వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. నీవు మాట మాత్రము సెలవీయము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. హల్లెలూయా. Here there is one centurion who is saying to God, ఇక్కడ ఒక మరి వ్యక్తి ఉన్నాడు, శతాధిపతి ఉన్నాడు. ఆయన దేవుడు అంటున్న మాట ఏంటంటే, my Lord, నా దేవా, you need not come physically all the way into my house. నా ఇంటిలోకి నువ్వు అంత దూరం నుండి రావాల్సినటువంటి లేదు పరిస్థితి లేదు. I believe, నేను ఏం నమ్ముతున్నాను, I know, నాకు తెలుసు, I seen, నేను చూశాను, I heard, నేను విన్నాను, I read. నేను చదివాను. If you speak, నువ్వు మాట్లాడితే, hallelujah. హల్లెలూయా, If you say a word, నువ్వు ఒక మాట సెలవిస్తే, if you release a word, నీ యొక్క మాటను విడుదల చేస్తే, that's enough. అది చాలు. I believe that. నేను అది నమ్ముతున్నాను. If you release a word నీ యొక్క వాక్కుని సెలవిస్తే చాలు. from here itself, ఇక్కడ నుండి వేస్తే చాలు. if you say that word, నీవు ఆ మాట మాత్రం చెప్తే చాలు. my servant will be healed here. నా యొక్క దాసుడికి ఇక్కడ స్వస్థత కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He wanted one word. ఆయనకి ఒక్క వాక్కు మాత్రం కాదు, ఒక మాట చాలు. Hallelujah. హల్లెలూయా. How many of you understand? ఎంతమందికి అర్థమవుతుంది? He believed, ఆయన నమ్మాడు. Lord, if you speak, దేవా నీవు మాట్లాడితే చాలు. నీవు మాట్లాడితే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఇక్కడ మాట్లాడితే చాలు, నా ఇంటిలో పరిస్థితి మారిపోతుంది. నీవు ఇక్కడ మాట్లాడితే చాలు, నా పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, ఒక్క మాట సెలవీయవా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను ఆయన మాట కొరకు, ఆయన మాట ఇస్తే ఈ పరిస్థితి మారిపోవలసినదే. ఈ శతాధిపతి ఏం చేశాడు? He believed. ఆయన నమ్మి ఉన్నాడు. Lord, దేవా, I have come to you నేను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను, with the belief. నమ్మకంతో వచ్చాను. I know నాకు తెలుసు, you just speak. నీవు మాట సెలవిస్తే చాలు. Every word that comes out of your mouth is full of power and energy. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటలో గొప్ప శక్తి, గొప్ప ఆశీర్వాదం ఉంది. Hallelujah. హల్లెలూయా. How many of you say when Jesus spoke here, he heard there? ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభువు వారు ఇక్కడ మాట్లాడినప్పుడు ఆయన అక్కడ విని ఉన్నాడని? Amen. ఆమేన్. So that means he shouted that loudly. అంటే ఆయన అంత గట్టిగా అరిచారా? దానికి అర్థం అదేనా? Does it mean that you have to shout in your prayer that you have? So somebody prayed like this. అంటే మీ ప్రార్థనలు ఈ విధంగా గట్టిగా అరవడం, లేకపోతే ఎవరో ఈ విధంగా ప్రార్థన చేశారంట. So son prayed like this. కుమారుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. Never he prays that loudly. అంత పెద్దగా ఎప్పుడు చేయలేదంట. Never he prays regularly. ఆ విధంగా మరి దేవుని ఆరాధించలేదంట. Never he prays regularly. ఎప్పుడు కూడా ఆ విధంగా అసలు ప్రార్థన చేయడంట. He went and prayed. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. Lord, దేవా, thank you for listening. నువ్వు వింటున్నందుకు నీకు వందనాలు. Lord, give me a bicycle. నాకు ఒక మంచి సైకిల్ ఇవ్వు అని అరిసేసి ప్రార్థన చేశాడంట. ఎందుకు? సో ఆయన గ్రాండ్ పా అడిగాడట, ఎందుకబ్బా ఈరోజు ఇంత అరిసేసి ప్రార్థన చేస్తున్నావు? తాతగారు అడిగారంటే, ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా వచ్చి ప్రార్థన చేస్తున్నావు? తాత, ఒకవేళ దేవుడు వెళ్ళలేదంటే కనీసం మా నాన్నగారు వెళ్తాడుగా, ఆయన వింటే నాకు కొన్ని పెడతాడు కదా అని చెప్పాడంట. సో ఎవరు వినాలంట? నాకు సైకిల్ కావాలి, నాన్న వినాలంట. ఈయన అరిసి అరిసి ఎవరికి అరిశాడు? Jesus did not need to shout, or you need not shout, but when you pray with all your heart and speak a word, that will bring a change. దేవుడు ఎప్పుడు కూడా అరవలేదు, నువ్వు కూడా అరవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా అది విని
ఆలకించేవాడు He అన్నాడు. said, ఆయన అన్నాడు, my Lord, నా దేవా, just release the word. నీ యొక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, My servant will be healed. నా దాసునికి స్వస్థత జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So firstly, Jesus spoke to the wind. He rebuked the winds. He said to the tree, and he said in the garden now. దేవుడు మొదటిగా ఆ యొక్క గాలితో మాట్లాడాడు, దాన్ని గద్దించి ఉన్నాడు. తర్వాత చెట్టుతో మాట్లాడాడు, తర్వాత ఆ పరిస్థితితో ఆయన మాట్లాడి ఉన్నాడు. John 11, యోహాను సువార్త 43 and 44. 11వ అధ్యాయము 43, 44 చూసుకున్నాం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అదే చెప్పండి. చెప్పగా ఏమైంది? చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అరే బాబు, ఈయన చెప్పగానే ఎట్లా వచ్చేసాడు? కట్టేసి పెట్టాడు, అట్లా వచ్చేసాడు. అంటే when he speaks, in his word, there is power. ఆయన యొక్క నోట మరి ఎప్పుడైతే ఆయన యొక్క వాక్కు పలికి ఉన్నారో అక్కడ శక్తి అనేది ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you say? ఎంతమంది చెప్పగలరు? As his disciples, ఆయన శిష్యులుగా he asked, ఆయన అడిగారు, where is your faith? నీ విశ్వాసం ఎక్కడా? I am speaking to the wind and the waves and the tree, and I speak, where is your faith? నేను ఆ యొక్క అలలతో, ఆ యొక్క గాలితో, ఆ యొక్క చెట్టుతో మాట్లాడి ఉన్నాను, మరి నీ యొక్క విశ్వాసం ఎక్కడా? He is asking you also to speak the same way. ఆయన ఈ రోజు నీతో కూడా చెప్తున్నారు, నీవు కూడా అదే విధంగా నీ యొక్క పరిస్థితులతో మాట్లాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So in Mark 2:5-11 says, మార్కు సువార్త 2:5 మరియు 11 ఏమని ఉంటుందంటే, and here he is again releasing your son, your sins are forgiven. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కుమారుడా నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి. So he is saying, and it happens. ఆయన ఇక్కడ చెప్పి ఉన్నాడు, అది జరుగుతోంది. In one other situation, ఇంకొక పరిస్థితుల్లో in Mark 1:25 says, మార్కు సువార్త 1:25 ఏమంటున్నారంటే, and let us read that. అది చదువుకుందాము. Mark 1 మార్కు సువార్త verse 25. 1వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు ఊరకుండుము వాణ్ణి విడిచిపోమని దాన్ని గద్దింపగా. దేంతో మాట్లాడుతున్నాడు? అపవిత్ర ఆత్మతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 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 సో నీవు ఇప్పుడు దేంతో మాట్లాడవచ్చు? మొదటిగా దేంతో చెప్పాము? గాలితో, అలలతో, చెట్టుతో, వ్యాధితో, ఇంకా చనిపోయిన సిచ్యువేషన్తో, ఇంకా ఇప్పుడు అపవిత్ర ఆత్మతో ఏం చేయొచ్చు? మాట్లాడవచ్చు. అదేం చెప్తుంది? ఈ మాట నేను వినను చెప్తుందా? నీ మాట వినదు. నీ యేసు నామములో ఆయన బిడ్డగా, ఆయన శిష్యుగా నీవు పలుకుతున్న మాటలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. దాంట్లో ఆయన శక్తి, ఆయన మహిమ నిండుగా ఉంటుంది. హల్లెలూయా. సో when he spoke, ఆయన ఎప్పుడైతే మాట్లాడి ఉన్నారో ఆ అపవిత్ర ఆత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. How many of you have tried? ఎంతమంది ప్రయత్నం చేశారు? ఎవరు ఇప్పటివరకు ట్రై చేయలేదా? అపవిత్ర ఆత్మతో, డీమన్ పొసెస్డ్ పర్సన్ తో, దెయ్యం పట్టిన వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా లేదా? సో అందరినీ మిషనరీ ట్రిప్ తీసుకెళ్ళాలి. హలో, మిమ్మల్ని తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ ఎవరిని? దెయ్యం పట్టిన వాళ్ళని. హలో,
జరగాలి. ఆమేన్. ఇక్కడ జరగాలి. దయ్యం పట్టిన వాళ్ళు రావాలి, రోగం పట్టిన వాళ్ళు రావాలి. ఇక్కడ వచ్చి నీవు ప్రార్థించాలి, నీవు మాట సెలవించాలి, అది విని పారిపోవాలి. హల్లెలూయా. నీ నోట్లో దేవుడు ఆ అధికారాన్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడితేనే అవుతుందా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితిలో నీ మాట్లాడడానికి కూడా you will not have place. కొన్నిసార్లు ఆ పరిస్థితిలో నీకు మాట్లాడడానికి కూడా ఆయన స్థలం అనేది ఉండదు. Hello, I do not know how many of your experience was like this. నాకు తెలియదు ఎంతమందికి ఇటువంటి అనుభూతుల్లో మరి మీరు ఉన్నారనేది వెళ్తున్నారని In తెలియదు. some situations కొన్ని పరిస్థితుల్లో you will not have a place to go and pray. నీకు వెళ్ళి ప్రార్థన చేయడానికి స్థలం కూడా ఉండదు. You will not have a place to go and have your eyes shut and pray unto him. నీ వెళ్ళి ఆయన స్థలంలో కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థించడానికి ఆయన పరిస్థితి స్థలం కూడా ఉండదు. This difficult situation would be there in for you. అటువంటి ఆందోళనకరమైన పరిస్థితి నీకు ఉండొచ్చు. I have been to bathrooms and say just for not anything else, I will go to bathroom to pray and come because that's the only place. నేను ఆ బాత్రూంలోకి వెళ్ళి కూడా మరి నాకు అదే స్థలంలో మరి వెళ్ళి నేను ప్రార్థన చేసినటువంటి రోజులు ఉన్నాయి. You cannot shout. నీవు అరవలేవు. You cannot lift your voice and pray. నీ యొక్క స్వరం ఎత్తి నువ్వు ప్రార్థన చేసినటువంటి ఇది రాదు. But you can pray from your heart. నీ యొక్క హృదయం లోపల నుండి నువ్వు ప్రార్థించగలవు. Hallelujah. హల్లెలూయా. Will that affect? ఆ యొక్క ప్రభావంతో Will that impact? అది మన యొక్క ప్రభావం చూపిస్తుందా? Amen. ఆమేన్. Turn with me. మాతో పాటు John chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయం verse 7. 7వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి బిందు ప్రధాని యొద్దకు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయిరి. Hallelujah. హల్లెలూయా. We all know this story how Jesus made this first miracle in the marriage of Cana. కానాను దేశంలో యేసు ప్రభువారు మొదట చేసినటువంటి ఆ యొక్క మొదట అద్భుత క్రియ ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. In your Bible is that saying Jesus went and prayed over the water and water became wine. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి అక్కడ యేసు ప్రభువారు వెళ్ళి ఆ యొక్క నీళ్ళతో మరి ఈ విధంగా చేయించి ప్రార్థన చేసినట్టుందా? ఈ బైబిల్ రాసింది అట్లా. Instead he did something else. దాని బదులుగా ఇంకొకటి చేస్తున్నారు ఆయన. He told the servants there. అక్కడ ఉన్న పనివారితో ఆయన ఏమన్నాడంటే He instructed them. వారికి ఏ విధంగా మరి ఆ యొక్క మాట చెప్పి ఉన్నాడంటే And this instruction, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో in that instruction itself, ఆయన చెప్పినటువంటి మాటలో ఏముందంటే miracle was there. అద్భుతం అనేది ఉంది అక్కడ. Hallelujah. హల్లెలూయా. He said to those servants, ఆ యొక్క పనివారు ఆయన ఏమన్నాడంటే fill the jars with water ఆ యొక్క బాణలని నీళ్ళలో నింపండి and take that directly to the banquet and go and serve. అవి నేరుగా ఇక విందుశాలలో తీసుకెళ్లి మరి వారికి ఇవ్వమని చెప్పాడు ఆయన. The servants did not ask Jesus, this is water, Lord. How can I take it? మరి ఆ యొక్క పనివారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అవి నీళ్లు దేవా ఇవి నేను ఎలా తీసుకెళ్ళాలని అడగలేదు ఆయన. If I were there, ఒకవేళ నేనుంటే okay, Lord, సరే దేవా I'll put water in the jars ఆ యొక్క బాణలో నీళ్లు నింపుతాను. and then I'll come and call you నేను మళ్ళీ వచ్చి నేను నిన్ను పిలుస్తాను. before I put water to the banquet. మరి ఆ యొక్క విందుశాలలో వాళ్ళకి ఆ నీళ్లు వేయక ముందు You come and pray. నువ్వు వచ్చి ప్రార్థన చేయి. Let me see something happens or not. అప్పుడు ఏదో జరుగుతుందో లేదని నేను చూస్తాను. But these servants were different. కానీ యొక్క పనివారు వేరుగా ఉన్నారు. They just obeyed the instruction. ఆయన యొక్క మాటకి వాళ్ళు లోబడి ఉన్నారు. Lord, you say, దేవా నీవు చెప్పు, we do, మేము చేస్తాము. we'll serve. మేము వెళ్ళి We'll take the water also. ఆ నీళ్లు కూడా తీసుకొని వెళ్తాం. Hello? వింటున్నారా? We'll go and serve the water. మేము వెళ్ళాక నీళ్ళనే మరి వారికి ఇచ్చేస్తాం. Saying that this is wine. ఇది మరి ద్రాక్షారసం అని చెప్పి మరి ఇస్తాం. That was their mind. అటువంటి ఆ యొక్క ఆలోచన వారిది. When they obeyed his instruction. వారు ఎప్పుడైతే ఆయన యొక్క మాటకి లోబడి ఉన్నారు, That instruction, ఆ యొక్క చెప్పినటువంటి మాటలు, his words, ఆయన యొక్క మాటలు became a miracle. ఆ యొక్క మాటను బట్టి అది అక్కడ మొదటి అద్భుతం అనేది జరిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
you obey his instructions, ఎప్పుడైతే ఆయన యొక్క మాటకి లోబడతావో that instruction itself, ఆ యొక్క లోబడేటువంటి మాటలోనే there is so many instructions in the Bible. ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. When you obey to that instruction, ఎప్పుడైతే ఆ యొక్క మాటకి నీవు లోబడతావో water will become wine. ఆ యొక్క నీళ్లు మరి చక్కటి ద్రాక్షారసంగా మార్చబడుతుంది. Tasteless thing will become tasty. ఆ మరి ఆ యొక్క రుచి లేనిటువంటి దానికి రుచికరంగా మారుతుంది. Colorless thing will become colorful. ఒక రంగు లేనటువంటిది ఎంతో రంగులమయంగా చక్కగా మారుతుంది. Ordinary thing will become extraordinary. అది మరి నార్మల్ గా ఉన్నది మరి అత్యధికంగా మరి మారుతుంది. Lastly, we'll read one more verse. మరి చివరిగా ఇంకొకటి చదువుదాము. Matthew 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం verse 19. 19వ వచనం చూసినట్లయితే పచ్చిక మీద కూర్చుండుడనని కూర్చుని జ్ఞానులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని 2 చేపలు పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులందరికీ పట్టించిరి. He broke the bread. ఆయన ఆ యొక్క రొట్టెలని విరిచి He gave it to the disciples. ఆ యొక్క శిష్యులకు ఇచ్చిన్నారు. After blessing this, దాన్ని ఆశీర్వదించిన తర్వాత he gave that. ఆయన ఇచ్చి ఉన్నాడు. Lord, వింటున్నారా? how did that satisfy that many people? అది మరి అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మరి సమృద్ధిగా ఎలా సరిపోయింది? When Jesus prayed over the 5 loaves and 2 fishes, immediately a big hillock of bread, this much fish came into existence. మరి యేసు ప్రభువు వారు వెళ్ళి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల మీద వెళ్ళి ప్రార్థన చేయగానే అవి ఇంత కొండంత ఎత్తుగా అయిపోయి అందరికీ మరి ఆ విధంగా కనబడ్డాయి అక్కడ. అబ్బో, యేసు ప్రభు ఆశీర్వదించి ప్రేయర్ చేయగానే పెద్దగా వచ్చేసింది అట్లా. మరి ఎలా 5,000 పీపుల్ అంటే 5,000 మెన్ మాత్రమే. 5,000 మంది అంటే మరి అక్కడ 5,000 పురుషులు ఉన్నారు. మరి యావరేజ్ ఒక్కొక్క ఇంట్లో 5 పెడితే 5 ఎంత? 25,000 to 30,000 people. That's what Bible scholars say. 25 నుండి 30,000 మంది మరి ఆ యొక్క బైబిల్ జ్ఞానులు ఎవరైతే మరి ఉన్నారో వారి ఈ విధంగా చెప్పారు. 25 నుండి 30,000 మందికి పైగా అంట. For that many people, if this food has to be put together, అంత మందికి మరి ఒక ఆహారం అనేది ఒక దగ్గర పెడితే అంట, then it should be this height. అది big. అది ఇంత పెద్ద ఇంత ఎత్తుగా ఉండాలంట. అట్లా వచ్చిందా? But అయితే when he blessed that, ఆయన ఎప్పుడైతే ఆశీర్వదించాడో broke that, దాన్ని విరగొట్టి gave in the hands of the disciples, శిష్యుల చేతికి ఇచ్చినప్పుడు when they went and distribute, automatically it is coming. వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళందరికీ పెడుతున్నప్పుడు అది అలా వచ్చేస్తూనే ఉంది అక్కడ. Hello? వింటున్నారా? Where from it is coming? అది ఎక్కడి నుండి వస్తుంది? They did not know. వారికి తెలియదు. మరి How it is coming? అది ఎలా వస్తుందో తెలియదు. They could not understand. వారికి అర్థం కాలేదు. Because it was a blessed bread. ఎందుకంటే అది ఆశీర్వదించబడినటువంటి రొట్టె. He said, ఆయన అన్నాడు, go and give. వెళ్ళి ఇగో, Make them sit. వాళ్ళు కూర్చోమని చెప్పు. Jesus told them to sit first and then he gave, or he prepared the food and then he made them యేసు sit. ప్రభువు ముందు వాళ్ళని కూర్చోమని చెప్పి రొట్టె ఇచ్చారా, లేకపోతే సిద్ధపరిచిన తర్వాత మరి వాళ్ళని కూర్చోమని చెప్పారా? కూర్చోని చెప్పిన తర్వాతనే ప్రింటర్ వెళ్ళింది. హలో, Amen. So these disciples, ఈ యొక్క శిష్యులు, oh Lord, ఓ దేవా, you are doing something, I know. నీవేదో ఒక గొప్ప కార్యం If చేయబోతున్నావు. you make them sit like this, నీవు వారిని ఈ విధంగా కూర్చోబెట్టావు. you are determined to do నువ్వు something. ఏదో చేయదలిచి ఉన్నావు. Lord, we broke our head all this time. దేవా, ఇంతవరకు మా తల బాదుకొని ఉన్నాము. How am I going to bring food for this many people you asked us to give? ఇంతమంది మేము ఎక్కడ నుండి ఆహారం తేవాలని చెప్పి తల బాదుకుంటున్నాము. So we gave just one tiffin box. మేము మీకు కేవలం ఒక టిఫిన్ బాక్స్ మాత్రమే ఇచ్చాము. And when that is broken,
అది ఎప్పుడైతే విరగొట్టబడిందో, because it is blessed. ఎందుకంటే అది It ఆశీర్వదించబడింది. started giving, it started providing, it started supplying. వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు పంచుతూనే ఉన్నారు, వాళ్ళు అందరికీ పెడుతూనే ఉన్నారు. అదంతా కూడా దీవెనకరంగా వచ్చి ఉంది. Hallelujah. హల్లెలూయా. And he said, ఎప్పుడైతే ఆయన అన్నాడు, he spoke, ఆయన మాట్లాడి ఉన్నాడు, you go and give. నువ్వు వెళ్ళి ఇవ్వమని చెప్పాడు. You go and give. మీరు వెళ్ళి ఇవ్వండి, Go and supply. మీరు వెళ్ళి వాళ్ళకి అందరికి పంచండి. Hallelujah. హల్లెలూయా. When God says, దేవుడు చెప్పినప్పుడు when you keep pouring, నువ్వు ఎప్పుడైతే పోస్తుంటావో, till you have the last vessel, లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఆ యొక్క మరి యొక్క పాత్ర ఏదైతే ఉందో, అప్పుడు వరకు వస్తా వస్తా ఆ నూనె వస్తా వస్తా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, కానీ వస్తా ఉంటుంది. Amen. ఎక్కడి నుంచి ఇంతమందికి బ్రెడ్ వచ్చింది, కానీ ఆయన ఆశీర్వదిస్తే ఎక్కడి నుంచి తెలియదు. From there is a word in English, they say, ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, where this will come from? ఇది ఎక్కడి నుండి వస్తుందో, From thin air? ఆ యొక్క మరి గాలిలో ఉందా? అవును, గాలి నుంచి కూడా వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే if you read the Bible, పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు big miracles happened through the winds. గొప్ప గొప్ప అద్భుతాలు ఇక గాలి ద్వారానే జరిగి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. East wind will bring this, west will carry this, south wind will do many things. తూర్పు పడమర మరి ఈ విధంగా ఉన్నటువంటి గాలులన్నిటి నుండి కూడా అద్భుతాలు జరిగినాయి. గాలే మరి వాటిని తీసుకొని వస్తాయి. He can do things in thin air. ఆయన ఇక చిన్న చమర ఇక గాలి నుండి కూడా అద్భుతాలు చేయగలడు. He can call things which do not exist as though it exists. అక్కడ మరి లేనటువంటి స్థితిలో కూడా ఇక గాలి ద్వారా మరి అక్కడ లేని స్థితిలో కూడా ఆయన ఏర్పరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. And he said to his disciples, ఆయన యొక్క శిష్యులతో చెప్పి ఉన్నాడు, where is your faith? నీ యొక్క విశ్వాసం ఎక్కడ? I spoke to the waves. నేను ఆ యొక్క అలలతో మాట్లాడి ఉన్నాను. I rebuked the wind. నేను ఆ యొక్క గాలిని గద్దించి ఉన్నాను. I told the నేను trees. చెట్టుతో చెప్పి ఉన్నాను. I instructed the servants. నేను ఆ యొక్క మరి ఆ యొక్క శాతాధిపతితో చెప్పి ఉన్నాను. I released the word and he believed and obeyed. నేను ఆ యొక్క మాట సెలవిచ్చి ఉన్నాను, ఆయన దాన్ని నమ్మి ఉన్నాడు. On my word, dead Lazarus will come ఆ out. చనిపోయినటువంటి లాజరు కూడా నా మాట బట్టి లేచి. That is your faith. నీ యొక్క విశ్వాసం ఎక్కడ? Rather, you are saying, నాకు నువ్వు అది కాబట్టి నేను you చెప్తున్నాను, are coming and telling, నువ్వు వచ్చి నన్ను లేపుతూ ఉన్నావు. Lord, don't you care for me? దేవా, నువ్వు నన్ను పట్టించుకోవని చెప్తూ ఉన్నాడు. You are saying I'm in a difficult situation. నేను ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాను. Rather, I want you నాకు నీవు కావాలి. to get up నువ్వు లేవాలి. and speak to the wind, నువ్వు యొక్క గాలితో మాట్లాడు. speak to the storms, ఆయన మరి తుఫానుతో మాట్లాడు. speak to your situation. ఆ యొక్క పరిస్థితులతో మాట్లాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you say now ఎంతమంది ఇప్పుడు చెప్పగలరు you can speak to your situation? నీ యొక్క పరిస్థితితో నువ్వు మాట్లాడగలవని? Amen. ఆమేన్. Amen. ఆమేన్. పేపర్ మాట్లాడుతుందా? పేపర్ మాట్లాడుతుందా? ఉట్టి పేపర్ మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. ఎంప్లాయ్మెంట్ లెటర్ మాట్లాడుతుందా? అపాయింట్మెంట్ ఆర్డర్ మాట్లాడుతుందా? మాట్లాడదా? ఏమని మాట్లాడుతుంది? యు ఆర్ చోసన్ as the manager for this మాట్లాడుతుందా? పాస్బుక్ మాట్లాడుతుందా? బ్యాలెన్స్ జీరోనా, పక్కనే 1 ఉందా, ఎన్ని జీరోస్ మాట్లాడుతుందా? మాట్లాడదా? మాట్లాడుతుంది. లోన్ పేపర్ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. Amen. But you can speak back. కానీ నువ్వు మాట్లాడచ్చు దాంతో. You can speak back. నీవు దాంతో తిరిగి మాట్లాడగలవు. You can speak back to your situation. నీ యొక్క పరిస్థితితో నువ్వు తిరిగి మాట్లాడగలవు. Hallelujah. హల్లెలూయా. I mean, నేనేమంటాను? you can speak to your situation. నీ పరిస్థితితో నువ్వు మాట్లాడొచ్చు. How many of you believe it? ఎంతమంది నమ్ముతున్నారు? God wants you దేవుడు నీవు కావాలి. to take control of your situation. నీ యొక్క పరిస్థితిని ఆధీనంలో He తీసుకోవచ్చు. has put the word in your mouth. ఆయన నీ నోట మాట పెట్టి ఉన్నాడు. He has put the command on your tongue. నీ యొక్క నాలుక మీద అధికారాన్ని ఇచ్చి He ఉన్నాడు. has put the power on your words. నీ యొక్క మాటకి అధికారాన్ని శక్తిని ఇచ్చి ఉన్నాడు. If you believe you are a child of God, నీవు ఒకవేళ దేవుని బిడ్డవని నువ్వు నమ్ముతున్నట్లయితే your word has power. నీ యొక్క మాటకి శక్తి ఉంది. You can create. నీవు దాన్ని సృష్టించగలవు. You can rebuke. నీవు దాన్ని గద్దించగలవు. You can bind. నీవు దాన్ని మరి బైట్ You చేయగలవు. can release. నీవు దాన్ని విడుదల You చేయగలవు. can comfort. నీవు
You can cast. నీవు దాన్ని మరి You పొందుకోగలవు. can take control. నీ యొక్క పరిస్థితిని ఆదిలో You తీసుకోగలవు. can be on command. నీవు ఆ యొక్క గద్దించే విధంగా నువ్వు అక్కడ నిలబడగలవు. If you believe. నీవు నమ్మినట్లయితే Like that centurion, ఆ యొక్క సేనాధిపతి ఏ విధంగా నమ్మి ఉన్నాడు. he said, ఆయన అన్నాడు, Lord, you speak one word. నీవు ఒక మాట మాట్లాడితే చాలు దేవా, The healing will come on him. ఆ యొక్క స్వస్థత ఆయన మీదకి వస్తుంది. We have just a few minutes to go. కొద్ది నిమిషాలు మాత్రమే మనకు ఉంది. So will you close your eyes? మనం ఆ కళ్ళు మూసుకొని And you will release your word now. ఇప్పుడే నీ యొక్క మాటని దాని మీద విడుదల Which is that చేసి situation you are saying you are troubling with? నువ్వు ఏదైతే పరిస్థితులతో నువ్వు ఆందోళనకరంగా ఉన్నావు, ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావు, What is your difficult situation? నీకు ఆందోళనకరమైనటువంటి ఏ పరిస్థితి అయినా కూడా, What is your difficult situation? నీకున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితితో, Which is scaring you that you will get sunken in this? ఏదైతే నిన్ను ఆందోళనకరంగా భయపెడుతూ నిన్ను ముంచివేయాలనేటువంటి పరిస్థితి నీకు ఏదైతే ఉందో, Which is trying to intimidate you that because of this you will get sunk? ఏదైతే నీకు ఈ పరిస్థితి ద్వారా నువ్వు మొలిగిపోబోతున్నావు, ఏదైతే నీకు ఆందోళనకరంగా అనిపిస్తుందో, You cannot get up. నీవు లేవలేవు, This cannot happen. ఇది జరగదు, Oh, this person will not change. ఆ యొక్క వ్యక్తి మారడు, This project will not succeed. ఆ యొక్క ప్రాజెక్ట్ మరి రాదేమో, This will not work out. ఇది ఏమాత్రం పనిచేయదేమో, I can't get a job. నాకు ఉద్యోగం రాదేమో. Bind it. దాన్ని ఇప్పుడే మరి అణిచివేయి. Rather you say, నువ్వు ఏదైతే చెప్తావో, a job shall be created. A job shall be created. ఆ యొక్క ఉద్యోగం వచ్చును కాక, A new thing shall take form. నూతనమైన కార్యాలు రూపాంతరంలో వచ్చును కాక. This negative situation break in Jesus' ఈ name. యొక్క నెగిటివ్ పరిస్థితి ఏదైతే ఉందో అది యేసు నామములో ఇప్పుడే బంధించును కాక. These thoughts I take captive in Jesus' నా name. ఆలోచనలు ఇప్పుడే యేసు నామములో నీకు ఆధీనం ఉంచుతున్నాను. Lord, every devil, every evil effort in Jesus' name, the schemes be broken. దేవా, ప్రతి ఒక్క దుష్ట పీడితమైనటువంటి సాతానిక అపవాదిక తంత్రములు అన్ని కూడా నీ ఆధీనంలోకి వచ్చును కాక. I am your child and blessed. నేను నీ యొక్క కుమారుని, దాన్ని నీవు ఆశీర్వదించుము. I shall remain peaceful. నేను మరి శాంతిలో నేను ఎప్పుడు ఉండును గాక. I shall receive your rest. నీ యొక్క శాంతిని, నీ యొక్క కాపుదలను పొందుకొను గాక. Every disturbance, ప్రతి ఒక్క ఆందోళనకరణ, every Satan's schemes, ఆ యొక్క సాతాను గారి యొక్క తంత్రములు, his deceptions, వాడి యొక్క మరి పన్నాగాలు I break in Jesus' name. యేసు నామములో బంధిస్తున్నాను. I hedge my family. నా యొక్క కుటుంబాన్ని నీ సన్నిధిలో తీసుకొస్తున్నాను. I sprinkle the blood of Jesus. నీ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తుండగా My husband, నా యొక్క మరి యొక్క భర్త, my wife, నా యొక్క భార్య, my children, నా యొక్క బిడ్డలు, my family. నా యొక్క కుటుంబం In Jesus' name, యేసు నామములో I ask for heavenly protection. పరిశుద్ధ ఆత్మ యొక్క మరి యొక్క కాపుదలను అడుగుతున్నాను. Let the angels hear me now. ఆ యొక్క దూతలు ఇప్పుడే నా మాటను వినును గాక. Let there be a fence around your children. Let there be a fence around the children. నీ యొక్క మా యొక్క స్నేహితులంతా కూడా నీ బిడ్డల చుట్టూగా మరి ఆ యొక్క దూతలు ఉండును గాక. Lord, your protection. నీ యొక్క కాపుదల దేవా. Hallelujah. హల్లెలూయా. Satan, when he told Jesus to God, you have put a fence around Job, how will I disturb him? సాతాను మరి యేసు ప్రభువు వారితో చెప్పినప్పుడు, యోబు చుట్టూ కూడా మరి ఆ యొక్క స్నేహితులు పెట్టి ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఇస్తానని ఆ యొక్క మాట సెలవిచ్చుండగా, Oh, there is a hedge around you. మరి ఆ యొక్క Kancha. కంచె చుట్టూ మరి ఆ యొక్క కంచె కూడా వారి చుట్టూ ఉన్నది. His protection around you. ఆయన యొక్క కంచె, ఆయన యొక్క కాపుదల నీ చుట్టూ ఉన్నది. Because you carry him. ఎందుకంటే నువ్వు ఆయనను మోస్తూ ఉన్నావు. He is in your boat. ఆయన నీ యొక్క పడవలో ఉన్నాడు. He is in your boat. ఆయన నీ పడవలో ఉన్నాడు. Because he is in your boat, ఎందుకంటే ఆయన నీ పడవలో ఉన్నాడు. you stand up నీవు లేచి నిలబడు. and rebuke the waves. ఇప్పుడే ఆ యొక్క గాలిని గద్దించు. This is what Jesus wanted. అదే దేవుడు నీ నుండి యేసు ప్రభువు నీ నుండి He wanted to teach his disciples this simple thing. ఆ యొక్క మరి ఆ యొక్క శిష్యులకు కూడా ఇదే నేర్పించాలని అనుకొని ఉన్నాడు. My children, నా యొక్క బిడ్డలారా, my disciples, నా యొక్క శిష్యులారా, I want you to speak. మీరు కూడా ఆ విధంగా మాట్లాడండి. They will listen. ఈ యొక్క మరి ఆ యొక్క అపవాది విని ఉన్నాడు. My sister, నా యొక్క సహోదరి, my brother, నా యొక్క సహోదరుడా, the situation will listen. ఈ యొక్క పరిస్థితి కూడా మా వింటుంది. You may be wondering, how can they hear me? నువ్వు అనుకోవచ్చు ఇది ఏ విధంగా మరి వింటదో. It will listen to your word. నీ యొక్క మాట అది వింటుంది.
Continue to speak in faith. విశ్వాసంలో మాట్లాడుతూనే ఉండు. Continue to speak in faith. విశ్వాసంలో మాట్లాడుతూనే ఉండు. My family will be blessed. నా యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. My marriage will not be broken. నా యొక్క వివాహం మరి విరగొట్టబడదు. My family will be built. నా యొక్క కుటుంబం కట్టబడుతుంది. He is my rock. ఆయనే నాకు రాయి అయి ఉన్నాడు. He is my foundation. ఆయనే నాకు పునాది అయి ఉన్నాడు. My children will be blessed. నా యొక్క బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు. They will be like olive trees around my place table. ఒలీవ చెట్టు వలె నా యొక్క ప్రాంగణం చుట్టుకొని దీవెనగా ఉండబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. I will be blessed నేను in ఆశీర్వదించబోతున్నాను. every effort I take. నేను పడుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో In కూడా my business, నా యొక్క వ్యాపారంలో, in my work, in my projects. నా యొక్క పనిలో, నా యొక్క ప్రాజెక్ట్ లో I'll be blessed. నేను ఆశీర్వదించబోతున్నాను. I'll be blessed. నేను ఆశీర్వదించబడబోతున్నాను. You speak నేను మాట్లాడు. against every negative situation. ప్రతి ఒక్క ఆందోళనకరమైన పరిస్థితితో నేను మాట్లాడు. I give you just 2 minutes. 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. If you stand to your feet నీవు లేచి నిలబడి and speak, నువ్వు ఎప్పుడైతే మాట్లాడు. speak. మాట్లాడు. This is your time. ఇది నీ సమయం. You will speak. నువ్వు మాట్లాడాలి. Whether your person next to you hear or not, let God hear you. నీ పక్కన ఉన్నవారు విన్నా వినకపోయినా కానీ దేవుడు నీ మాటలు వినాలి. Let him hear you. ఆయన వినాలి. Let him hear you. ఆయన నీ యొక్క మాటలు వినాలి. You disturb him ఆయనను డిస్టర్బ్ చేయి. and say, Lord, దేవా, you are standing with me. నీవు నాతో పాటు నిలబడి ఉన్నావు. You are with me. నీవు నాతో ఉన్నావు. I will speak in your name. నీ నామములో నేను మాట్లాడుతున్నాను. I will speak against the negative situations. ప్రతి ఒక్క ఆందోళనకరమైన పరిస్థితితో నేను మాట్లాడుతున్నాను. Every evil schemes. ప్రతి ఒక్క సాతాను యొక్క అపవాద యొక్క Every తంత్రం, spirit of deception. ఆ ఏదైతే ఆందోళనకరమైన పరిస్థితి ఉందో, Every disturbance. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, I break in Jesus' name. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. I speak peace. ఆ యొక్క శాంతిని నువ్వు పొందుకొను గాక. I speak happiness. ఆ యొక్క సమాధానం నీవు పొందుకొను. I speak joy. ఆ యొక్క శాంతి సమాధానం I speak righteousness నీ యొక్క కాపుదల నీకు లేవనెత్తబడును. in your name. నీ యొక్క నామములో I release నేను ఇప్పుడే దాన్ని విడుదల the చేస్తున్నాను. peace ఆ యొక్క శాంతి in my house, నా యొక్క కుటుంబంలో, in my house, నా యొక్క కుటుంబంలో, in my children, నా యొక్క బిడ్డల మధ్య, in my work, నా యొక్క పనిలో, my school, నా యొక్క స్కూల్లో, my college, నా యొక్క కాలేజీలో, in my family. నా యొక్క కుటుంబంలో, Lord, దేవా, I bless అని ఆశీర్వదిస్తున్నాను. this month of July. ఈ యొక్క జూలై నెలలో, This month of July. ఈ యొక్క జూలై నెలలో 6 months have passed. 6 నెలలు మరి అయిపోయి ఉన్నాయి. These next 6 months ఈ యొక్క రానేటువంటి ఈ 6 will నెలలు compensate for all the lost things. ఆ కోల్పోయినవన్నీ కూడా నీకు ఇవ్వనై ఉన్నాము. Lord, I take it back. దేవా, అన్ని కూడా నేను తీసుకుంటున్నాను. I take back everything I lost. దేవా, నేను కోల్పోయినవన్నీ కూడా నేను My time, నా సమయం, my happiness, నా సంతోషం, my peace, my joy. నా యొక్క శాంతి సమాధానం అన్నీ కూడా I take it back. నేను అన్ని కూడా In తీసుకుంటున్నాను. your name, నీ యొక్క నామంలో you will do great things. నీవే అద్భుతాలు చేయలేవు. I speak into my life. నా యొక్క జీవితం మీద నేను I మాట్లాడుతున్నాను. speak into my family. నా యొక్క కుటుంబం మీద నేను మాట్లాడుతున్నాను. I speak on my children. నా యొక్క బిడ్డల మీద నేను I మాట్లాడుతున్నాను. speak over my church. నా యొక్క సంఘం మీద నేను I మాట్లాడుతున్నాను. speak over my situation. నా పరిస్థితులు బట్టి నేను మాట్లాడుతున్నాను. I speak in my society. నా యొక్క సొసైటీలో బట్టి నేను మాట్లాడుతున్నాను. Lord, you will take shape. దేవాలయం దాని రూపాంతరం తీసుకురా. You will do wonderful things. నీవే అద్భుత కార్యాలు చేయలేవు. In Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో We speak మేము మాట్లాడుతున్నాం. and receive. అది పొందుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. Amen. దేవునికి ప్రేమ, యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య ఐక్యం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనతో ఆయన రాకట పరిణం సమాధానంతో సంతోషంతో మనతో ఉండాలి. ఆమేన్. ఆమేన్.